హలో అండి, తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మన ఛానల్లో మనం రెస్టారెంట్ స్టైల్ డిషెస్ కూడా చేసుకుంటున్నాం కదా. సో ఇవాళ మా రెస్టారెంట్ ఆర్గాక్వా ఫార్మ్స్ నుంచి టాప్ డిష్ అచారీ పన్నీర్ మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఎలా చేయాలో మా షెఫ్ చూపిస్తున్నారు రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాల నూనె వేసుకోండి. ఆవాల నూనె వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు వేసి అది కొంచెం చిట్పట్లాడనిద్దాము. నూనె కాగాక కొంచెం చిట్పట్లాడుతుంది కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇది షెఫ్ స్టైల్ ఫ్రైయింగ్, మీకు కూడా వస్తే చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసారు. ఉల్లిగడ్డ కొంచెం కలర్ మారితే చాలండి, మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి కలర్ కోసం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి డ్రై మసాలా. ఇప్పుడు దీంట్లో ఒక గరిటంత పెరుగు వేసి దాన్ని కూడా కలుపుదాము. ఇది ఇప్పుడు పెరుగు తర్వాత వేసింది టొమాటో పేస్ట్ అండి, అది కూడా వేసి ఈ మిక్చర్తో పాటు బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఈ స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయ్యి టొమాటో కూడా బాగా మగ్గి మంచిగా ఫ్లేవర్ అంతా గుంజుకుంటుంది అనమాట. సో అది అయ్యే వరకు, ఇలా కొంచెం నూనె తేలే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఒకసారి కలుపుకుందాము. కొంచెం వాటర్ వేసి కొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేద్దాము. ఇప్పుడు ఇది పౌడర్ అండి. దీంట్లో ఏముందంటే ఆవాలు, మెంతులు, సోంపు అంటాం కదా, ఫెనల్ సీడ్స్, అది వేసి గ్రైండ్ చేసుకున్నారు. డ్రైగానే గ్రైండ్ చేసుకున్నారు, అంటే దాంట్లో వాటర్ ఏం వేయలేదు, దాన్ని వేయించలేదు. డైరెక్ట్ ఆ పౌడర్ వేసి ఈ మిక్చర్లో ఇప్పుడు దాన్ని కూడా కొంచెం వేపనిద్దాం. పౌడర్ స్పైసెస్ అన్నీ బాగా వేగాక ఇది మక్నీ పేస్ట్ అంటారండి, రెస్టారెంట్లో చేస్తారనమాట. దీంట్లో కాజు, కొత్తిమీరది వెనకాల కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు, టొమాటో, ఆనియన్ వేసి అలా ఫ్రై చేస్తారు. మక్నీ పేస్ట్ వేసాక ఒకసారి మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఇది బాగా ఉడికింది కదా, కొంచెం నూనె తేలింది. ఇప్పుడు కొంచెం చిన్న కట్ చేసుకున్న టొమాటో వేసుకున్నారు షెఫ్. కొంచెం ఆ టొమాటో తగులుతుంది అనమాట మనం తినేటప్పుడు, బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏదైతే చిన్న కొంచెం వేస్తున్నారు కదా, ఇదే అచారండి, మన పికిల్ ఆవకాయ. మీ దగ్గర ఏ ఆవకాయ ఇంట్లో ఉంటే ఆ ఆవకాయ కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకోండి, అప్పుడే మనకు మంచి పికిల్డ్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్, దీన్ని ఫ్రై చేయలేదు, డైరెక్ట్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని దాంట్లో వేసేసారు. ఇప్పుడు ఈ మక్నీ సాస్ ఇదంతాలో ఈ అచారీ గ్రేవీ ఏదైతే చేసుకున్నామో దాంట్లో ఈ పన్నీర్ ఉడుకుతుంది. చిన్నగా రెస్టారెంట్ స్టైల్ కదా, కొంచెం స్టైల్గా కట్ చేసిన చిల్లీ వేసుకొని అన్నీ కలిపి కొద్దిసేపు వేగనిద్దాం మూత పెట్టుకొని. కొంచెం బాగా బాయిల్ అయ్యి కొంచెం నూనె తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. వావ్, చూసారా ఎంత బాగుందో. ఆయిల్ పైకి తేలి, మనం ఎంత ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు ఈ కర్రీకి, బట్ బాగా వేగింది కదా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి, తినండి. చాలా చాలా బాగుంటుందండి. దీన్ని రోటీతో కానీ, పలావ్తో కానీ, బిర్యానీతో కానీ తినొచ్చు. ట్రై చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ రెస్టారెంట్ స్టైల్ అచారీ పన్నీర్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఉంటానండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.